నజరానీయ సంఘ కాపాడికలుగా అర్థములు వచ్చిన దైవదాస భాస్కర్ రావు పాస్టర్ గారు రాయుడు నచ్చిన దేవుల బిడ్డలు మన తోడు వచ్చిన అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు తెలియపరుచున్నాం. ఈ రాత్రి దేవుడు మనతోనే మాట్లాడడానికి దేవుడితోనే మనము ఆసక్తితోని కూర్చుందాం. ప్రకటన గ్రంథము నుండి మనము బైబిల్ తరగతి 10 రోజుల నుండి ఈ రాత్రిలో మనం నేర్చుకున్న 12వ అధ్యాయము 1-2 వాక్యము మనం చదువుతున్నాము. మీరు చూడండి, పరలోకమందు ఒక సూచన కనబడింది. ఆ సూచన ఇక్కడ ఉంది. అది మీకు చూడడానికి నేను ఇంతవరకు చార్ట్ తీసుకొని రాలేదండి. కారణం ఏమంటే ఇంకా మీరు తెలియాలి. ఇదే చూడండి, మీరు అదే ఆ స్త్రీ చూసారా? చూసిందా? ఇంకా రెండవదే చెప్పండి. ఒక చదవమ్మా. చంద్రుడు అంటే చూడండి, పాదములు ఏముంది? చంద్రుడు ఉంది. అది చూడండి, శిరస్సు మీద 12 నక్షత్రాలు. చిన్నగా ఉంది కాబట్టి మీరు కనబడలేదు. తర్వాత తర్వాత అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము. ఇది చూడండి, ఎర్రని మహాఘట సర్పం. ఘట సర్పం. చూడండి, దానికి 7 తలలు. ఎన్ని తల ఉంది? ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ 7 తల ఉంది. 10 కొమ్ములు ఉండెను. 10 కొమ్ములుంది. దాని తల మీద 7 కిరీటములు. తన తల మీద 7 కిరీటం ఉంది. తర్వాత దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నిలిచి వాటిని భూమి మీద పడవేసెను. అంటే మీరు ఇక్కడ చూడండి, మనము ముందుకు చెప్పినామంటే ఇక్కడ 2 సాక్షి వచ్చింది. చూడండి, ఇది చూసారా? ఇది చూస్తుంది కదా? సరే, 2 సాక్షులు. ఇది మనం చూడండి 9 అధ్యాయములు అగాధము నుండి బయటికి వచ్చిన మిడత. ఆ మిడత ఆయన తల, శరీరము, తోక. స్తోత్రం. 9వ అధ్యాయం. ఇంకా ఇది మనం 6వ అధ్యాయములు రాయబడిన గుర్రాలు. ఇంకా 6వ అధ్యాయములు. ఇంకా ఇక్కడ నుండి మనము 13వ అధ్యాయములు నేర్చుకున్న విషయం ఇక్కడ ఇది. స్తోత్రం. 13వ అధ్యాయము, 17వ అధ్యాయము, 18వ అధ్యాయం. ఓకే, ఇదన్నీ ఈ సాతాను మొత్తం దేవుడు ఏం చేయబోతున్నారు? నరగమని పడియేసినది మీరు చూడండి. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. స్తోత్రం. ఇంకా చెప్తున్నారండి, మాట వినండి. దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు నేను చెప్పబడిన మాట ఇక్కడ చదివిన వాక్యము ఒకసారి కూడా చూడండి. కనబడేది అదేమనగా సరే అండి. ఇక్కడ వినండి, ఈ 12వ అధ్యాయము మీరు బాగా శ్రద్ధ కలిగి ముందుకు వెళ్ళాలి. అప్పుడే మీకు అర్థం అవుతున్నారు. ఇప్పుడు నేను చెప్పిన మాట ఏమనంటే 6వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు ఈ భూమి మీద జరిగిన 7 శ్రమ గురించి రాయబడింది. 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు, 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు ఈ భూమి మీద జరిగిన శ్రమ, అది 7 సంవత్సరముల శ్రమ గురించి రాయబడి ఉందండి. స్తోత్రం. ఇప్పుడు మనం 12వ అధ్యాయంలో నేర్చుకున్న విషయం ఏమనంటే దేవునికి స్తోత్రం కలిగిన కాక ఇక్కడ ఒక స్త్రీ అని రాయబడి ఉందండి. ఒక స్త్రీ. ప్రకటన గ్రంథములో 3 స్త్రీ గురించి రాయబడి ఉంది. ప్రకటన గ్రంథములు ఏమండి? 3 స్త్రీల గురించి రాయబడి ఉంది. మొదటి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20 వాక్యం చూడండి. 2వ అధ్యాయము 20 వాక్యం.
ఆ, ఏమనగా ఇజబేలని స్త్రీ, అది మొదటి స్త్రీ అండి. ఆ స్త్రీ పేరు ఇజబెల్. అదే పాత నిబంధనలు చెప్పబడిన ఇజబేలు, ఈ కొత్త నిబంధనలు చెప్పబడిన ఇజబేలు ఒకటి కాదు, వేరే వేరేగా ఉందండి. స్వభావము వేరే వేరే ఒకటి, మనుషులు మాత్రము వేరే వేరే ఉన్నారు. స్తోత్రం కలిగిన గాక. ఈ స్త్రీ ఏం చేస్తున్నారంటే, మీరు రెండు విషయం ఆ స్త్రీ గురించి ఎక్కడ రాయబడి ఉంది. ఒకటి 20 వాక్యం, ఆయనను నీ గురించి తప్పు అంటే ఇజబేలు గురించి చెప్పడానికి ఒక తప్పు. పాత నిబంధన ఇజబేలు ఎవరు భార్య? ఆహాబు భార్య. అరే స్తోత్రం. చాలా మంది దైవదాసునికి చంపడానికి ప్రయత్నించి దైవదాసుల మీదకి రకరకాల సమస్యలు పడేసిన అమ్మాయి అది. స్తోత్రం. ఇశ్రాయేలును మొత్తము విగ్రహారాధనకి తీసుకొని వెళ్ళిన స్త్రీ. ఇక్కడ ఈ సంఘమునికి ఒక స్త్రీ అంటే ఈ సంఘ కాపారి భార్య. సంఘ కాపారి అయిన భార్య. ఆ భార్య పేరు ఇజబేలు. ఆ ఇజబేలు ఏం చేశారు వినండి. ఏమనగా అంటే ఈ స్త్రీ అయిన రెండు పని. ఒకటి she teaches and misleads my bond servants so that they can commit acts of sexual immorality and eat sacrificed foods of idol. అంటే ఇది చేయని రెండు పని. ఒకటి జాగ్రత్తం చేయడానికి, రెండు విగ్రహములకి అర్పించిన బలి అర్పించడానికి నా దాసునికి బోధించుతున్నారండి. స్త్రీ చేయని పని అంటే పాస్టర్లకు అందరికి ఏం చేస్తున్నారు? టీచింగ్ ఇచ్చి మిస్లీడ్ చేస్తుంది. పాస్టర్ నా దాసుని దైవ సేవ చేయని వారికి అందరికి ఏం చేస్తున్నారు? తప్పించేస్తుంది, ప్రోత్సాహించున్నారు. ఏం చేయడానికి? జాగ్రత్తం జాగ్రత్తము చేయడం. రెండు విగ్రహార్పితము తినడానికి, బలి అర్పించిన తినడానికి ఏం చేస్తున్నారు? ఈ కాలంలో కూడా కొన్ని పాస్టర్లుగా అలాగే ఉన్నారు కదా. ఇదని చెప్తున్నప్పుడు ఈ నా మీదే బాధపడుతున్నారు. వారేం చేస్తున్నారు? తప్పుకి తప్పని చెప్పడం లేదు. తప్పుకి తప్పని చెప్పడం లేకుండా విశ్వాసం ఎప్పుడు అయినా కూడా ఏమవదు, బాధపడదు. అంటే ఆయన మౌనం పాటిస్తే ఆయన అర్థమండి అంగీకారం. ఆయన చేసిన దొంగ, ఈయన చేయని దొంగ. అప్పుడు మౌనంగా నీ ఉంటే అంగీకరించినట్టుగా స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు దైవదాసునికి అందరికి తప్పుడు బోధలకి తీసుకొని ప్రజలకి చెప్పిన ఒక స్త్రీ, ఆ సంఘములున్న సంఘ కాపాడే భార్య పాత్రమ్మ. మనం చెప్తే పాత్రమ్మ పేరు ఇజబేలు. అది చెయ్యిన పని బాధపడడానికి కాదు, ఆ విశ్వాసులకి పాది చెయ్యడానికి ఏం చేసుకున్నారు? ప్రోత్సాహిస్తున్నారు. చెయ్యమ్మ, పర్లేదురా, ఏది తప్పు లేదని. స్తోత్రం. అంటే ఈ అమ్మ అలాగంటి వాడు. స్తోత్రం కలిగింది. కానీ ఈ అమ్మకి మారు మనసుని పొందడానికి సమయం ఇచ్చినట్టుగా నేను ముందుకు చెప్పారు. ఆ సంఘం గురించి నీకు నేర్పించినప్పుడు ఇలా చెప్పారు. రెండవది స్త్రీ. ఇప్పుడు మనం చూసిన ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో చూడవలసిన ఆ స్త్రీ, అది ఇప్పుడు మనం నేర్చుకోవడానికి వెళ్తున్నాం. మూడవది స్త్రీ ప్రకటన గ్రంథము 17వ అధ్యాయములో రాయబడిన స్త్రీ. 5వ వాక్యం ప్రకటన గ్రంథము 3వ వాక్యం ప్రకటన గ్రంథము. అవునా? 5వ వాక్యం చదివితే సరిపోతుంది. ఆ స్త్రీ అది ఏ స్త్రీ అండి? చదవమ్మా స్త్రీ.
తల్లి అయిన మహాబబులోను. అదే స్తోత్రం కలుగునుగాక. అది ఒకటి నుండి చదివితే మీకు కొంచెం కూడా అర్థమవుతున్నారు. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలు ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడి. ఆ స్త్రీ ఎక్కడ కూర్చున్నారు? విస్తార జలములపై. On many waters. ఏదే అని పేరు మహావేశ్య. విస్తార జలముల పైన కూర్చోబడిన వారు ఎవరండి? విస్తారమైన జనముల పైన కూర్చున్నవాడు ఎవరు? జనం. జలం అంటే జనం అండి. జనం ఇన్ఫ్లుయెన్షియల్ నేషన్. ఆమేన్. అంటే విస్తారం యూనివర్సల్ చర్చ్ ఎవరిది? ప్రపంచవ్యాప్తి సంఘం ఎవరి సంఘం? అది దానిపైన కూర్చిన ఆ స్త్రీ అదే ఎక్కడ ఉంది? ఇది అదే ఇది చూడండి. అదొక నేను చెప్తానండి. ఇది అదేంటి జలముల పైన కూర్చున్న స్త్రీ అదేమంటే మీరు చూడండి. అంటే ఆ స్త్రీ కూర్చున్నారు ఒక పశు మీద. పశునికి ఏముంది? 7 తలలు. అవును కదా? ఉంది కదా? చదవండి. ఆ 7 పాత్రలను పట్టుకున్న 7 దేవదూతలు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న I saw a woman sitting on a scarlet beast that was entirely covered with blasphemous name and 7 heads and 10 కొమ్మలను గల ఎర్రని మృగం మీద కూర్చుంటున్న ఒక స్త్రీని చూచితిని. ధూమ్ర రక్త వర్ణముల గల వస్త్రము ధరించుకొని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై ధైర్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్రత కార్యములతోను నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగు వ్రాయబడి ఉండెను, మర్మము వేశ్యలకును. అంటే 3వ వాక్యములు మీరు మరి ఆత్మను నన్ను తీసుకొని వెళ్ళిపోయింది. 7 తల 10 కొమ్ములు. అది మీరే చదవలేదు. దానికి 7 తల 10 కొమ్మలు. అదేంటి 10 కొమ్మలు అంటే 10 కొమ్మలు అంటే 10 రాజులు. అందుకే నేను చెప్తానండి 7 తల అంటే రోమా సంఘం కట్టబడినది ఎక్కడైనా మీకు తెలుసా? రోమా సంఘం రోమ్ లో ఉన్న సంఘం ఎక్కడ కట్టబడి ఉంది? రోమలే. వాటికన్ సిటీ. వాటికన్ సంఘము 7 కొండ పైన, 7 కొండల మీద, 7 కొండ పైన కట్టిన సంఘం అది. దాని పైన ఎవరు కూర్చున్నారు? ఆ స్త్రీ. ఆ స్త్రీకి ఏం చెప్తున్నారు పేరు? ఎందుకు అలాగా చెప్తున్నారు? దేవునికి ఆరాధించకుండా విగ్రహములకి ఆరాధన చేయన కాబట్టి ఆమెకి ఎలాగ పిలుస్తున్నారు? మహావేశ్య అని చెప్పుతున్నారు. అది మనం 17వ అధ్యాయాన్ని నేర్చుకున్నప్పుడు కరెక్ట్ గా నేను చెప్తానండి. దేవునికి స్తోత్రం. నాకు ఏదైనా సంఘ విరోధంగా చెప్పడం కాదు, బైబిల్ ఉండినట్టుగా చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన. అప్పుడు 3వ స్త్రీ అది. స్తోత్రం. ఇంకా 12వ అధ్యాయంలోకి మీరు రండి. ఆ స్త్రీ గురించి మనం నేర్చుకున్నానండి. స్తోత్రం. అంటే 2 సూచన అక్కడే కనబడుతుంది. ఒకటి పరలోకమందు. అవును కదా? కిందకి 3వ వాక్యములు రాయబడింది చూడండి. ఇంకొక సూచన కనబడింది. అప్పుడు ఈ 2 సూచన ఎక్కడ కనబడింది? ఒకటి మొదటి సూచన ఏంటి? ఒక స్త్రీ. అవును కదా? 2వ సూచన ఏంటి? ఎర్రని ఆ పెద్ద సర్పం గురించి ఒక అది పరలోకములు కనబడుతున్నారు కానీ జరిగినది మొత్తం భూమి మీద. కనిపించేది పరలోకంలో, కనిపించినది ఎక్కడే? పరలోకంలో. జరిగినది ఎక్కడే? భూమిపై. భూమి పైన అని రాయబడింది. 6వ వాక్యం చూడండి. 6వ వాక్యం. ఆ స్త్రీ ఆయన చూసిన ఎక్కడ? కనబడిన ఎక్కడ? అరణ్యములు. ఇది 17వ వాక్యం చూడండి. 17వ వాక్యం. ఎప్పుడే అది ఎక్కడేది? భూమి మీద. కనబడన ఎక్కడే? పర్లబడి. అప్పుడు నేను చెప్పిన మాట అండి. 2
సూచనలు కనబడుతున్నారు. ఒకటి పరలోకములు కనబడిన ఒక స్త్రీ, రెండవది మగా గట్ట సర్ప. ఆ సర్పం గురించి ఇది రెండు చూడనది ఎక్కడే పరలోకములు కనబడుతున్నారు కానీ ఆయన చెయ్యిన క్రియలు ఎక్కడే. ఆయన ఎక్కడ చేసిన భూమి పైన చేసినట్టుగా దేవుడి వాక్యం రాయబడి ఉన్నది. దేవుని సంఘబిడ్డలారా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకా మనము ఇది నేను నేర్చుకున్న ఒక విషయం, ఈ స్త్రీ ఎవడు? ఒకటి, ఈ స్త్రీ ఎవరని కొందరు చెప్పుతున్న మాట ఏమంటే, ఈ స్త్రీ యేసయ్య అమ్మ మరియా అని చెప్పుతున్నారు. ఏంటండి? యేసయ్య తల్లి మరియా అని కొందరు వాదిస్తున్నారు. మరియా అని వారు వాదిస్తున్నారు. ఎవరు? కొందరు అంటే ఆస్యమారు కూడా వాదిస్తున్నారు. ఈ స్త్రీ ఎవరు? మరియా అని. కానీ బైబిల్ చదివినప్పుడు అలాగ కాదు. దేవునికి స్తోత్రం. ఎందుకనగా ఈ స్త్రీ ఏదైందండి మీరు చూడండి, 12వ అధ్యాయములో వచ్చినప్పుడు మీకు అది అర్థమవుతున్నమాట. స్తోత్రం. ఆ స్త్రీ ఎక్కడికి ఓడిపోతున్నారు? 6వ వాక్యం. ఆ స్త్రీ ఏమవుతున్నారు? మరి ఎక్కడికి పారిపోయింది యేసయ్య తీసుకొని? మరియా యేసయ్యను మోసుకొని ఎక్కడ పారిపోయారు? ఓ లార్డ్. మరియా ఎక్కడికి పారిపోయారంటే బైబిల్ చెప్తున్నారండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ ఎక్కడికి పారిపోయి ఐగుప్తు దేశానికి చూడండి. ఉందా లేదా చూడండి. ఓ లార్డ్. ఈజిప్టులకి పారిపోండి. ఐగుప్తుకి ఇంగ్లీష్ లో ఏం చెప్తున్నారు? ఈజిప్ట్. అప్పుడు మరి ఎక్కడికి పారిపోయింది? ఈజిప్టులకి పారిపోయింది. కానీ ఈ స్త్రీ ఎక్కడికి పారిపోయింది? అది ఒకటి కాదట, అది మరియ కాదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు కూడా వాదిస్తున్నారంటే ఆ స్త్రీ మరియ అని వాదిస్తున్నారని కొందరు అనుకున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇప్పుడు మరియా యేసయ్యను తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తు దేశానికి పారిపోయినప్పుడు ఈ స్త్రీ తన చేతులున్న బిడ్డలకి తీసుకొని ఎక్కడికి పారిపోయారు? ఎడారిలోకి పారిపోయినట్టుగా మనము కనబడుతున్నారండి. దేవునికి స్తోత్రం. అప్పుడు రెండు విషయం మీకు చెప్పారు. ఈ స్త్రీ మరియ కాదు అని నేను చెప్తున్నారంటే దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకా రెండవది చెప్తున్న మాట ఏమంటే, ఈ స్త్రీ ఇశ్రాయేలు సంఘములు కలిసి కొందరు చెప్తున్నారు. ఇశ్రాయేలు సంఘములకి కలిపి చెప్తున్నారు. ఇశ్రాయేలు సంఘములకి కలిపి అలా కాదు. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలు నుండి అన్య నుండి దేవుడు ఏం చేశారు? రక్షణ పొందడానికి చాలా మందికి ఏర్పరచుకున్నారు. ఇశ్రాయేలు నుండి అన్య నుండి దేవునికి స్తోత్రం. ఒకటి కాదు, అప్పుడు రెండుగా ఉంది. అన్యులు ఇశ్రాయేలు స్తోత్రం. దాన్ని బట్టి ఈ స్త్రీ ఎవరు కాదు? సంఘములు కాదు. దేవునికి స్తోత్రం. మూడవది నేర్పించిన ఒక విషయం, ఈ స్త్రీ సంఘం అని చెప్తున్నారు. ఏంటండి సంఘం అంటే? ఈ స్త్రీ ఎవరండి? సంఘం అని చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఎందుకలా చెప్తున్నారంటే మీరు చూడండి, ఇది ఇక్కడ మనము ఒకటి వాక్యం ఒకసారి కూడా చదవండి. 12వ అధ్యాయం 1వ వచనం. ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను.
ఆమె గర్భిణి అయి అంటే ఆ అమ్మాయి ఏమైంది? సంఘం సంఘం గర్భిణి అవ్వదు కదా. సంఘం గురించి బైబిల్ ఏం చెప్తున్నారు? 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 2వ వాక్యాన్ని నేర్చుకో. అది ఆ వాక్యం కూడా కన్యక. అప్పుడు సంఘం ఏమిటండి? ఏ ప్యూర్ వర్జిన్ ఆఫ్ క్రైస్ట్. హలో, కన్యక కాదు. సంఘం ఏది? సంఘం కన్యక కాదు. స్తోత్రం. మత్తయి సువార్త 5వ అధ్యాయములో 25వ అధ్యాయములో 10 కన్యల గురించి రాయబడి ఉంది కదా. అంటే కన్య కాదు సంఘం, పవిత్రమైన కన్యగా, ప్యూర్ వర్జిన్. స్తోత్రం కలిగింది. అంటే కొందరు చెప్తున్నారు ఇది ఎవరండి? స్త్రీ సంఘమని చెప్తున్నారు, వాదిస్తున్నారు. స్తోత్రం కలిగిన. అంటే అదే అర్థం బైబిల్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు వరకు ఏమావలే వివాదము జరగలేదు. ఎందుకంటే ఆ వాక్య 2వ వాక్య పూర్తిగా ఉంటే 2 కొరింథీ లేదు, 2 కొరింథీ ఏం చేశారండి? ప్రధాన ఎంగేజ్మెంట్ చేశారు. ఎప్పుడండి ఎంగేజ్మెంట్? మీకే నేను అడుగుతున్నారు. ఎప్పుడు ఎంగేజ్మెంట్ అయింది? సంఘానికి ఎప్పుడు ఎంగేజ్మెంట్? నా సంబంధం గురించి కాదు, యేసయ్యతోని ఎంగేజ్మెంట్ ఎప్పుడు అయిందండి నేను అడుగుతున్నాను. ఎప్పుడు యేసయ్యకి సొంత రక్షకునిగా అంటే బాప్తిజం పొందినప్పుడు కాదు తల్లి, అది నోటి నుంచి రావడానికి నేను అడిగాను. ఎప్పుడు నీ యేసయ్యకి రక్షకునిగా సొంత రక్షకుడుగా అంగీకరించారు అప్పుడు యేసయ్యతోటి నీ ఏం చేశారు అంటే ఇప్పుడు అంగీకరించలేని వాడు యేసయ్యతోడు ఏం చేయలేదు, మారలేదు. అందుకని నీ వివాదం జరగదు. నీ ప్రదానం చేయన వాడు ఎవరితో? సాతానుతో ప్రదానం చేయను కాబట్టి నీ వివాదం ఆయనతోడే అవుతుంది. సాతానుతోనే పెళ్లి చేసుకుని కాపురం చేయాల్సి వస్తుంది. అలాగే వాడు ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి ఎక్కడే ఆడ పడగొడు ఉన్నదండి. ఒకటే 7 తలి ఉన్న ఒక సింహం. అది ఇదేంటండి? ఇదేంటి చూసారా? ఇది పోతే ఏది లేకపోతుంది. ఇదేది గట్టసర. ఇది 3 శాతానికి 3 సాధన. 3 తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉంది కదా. అలాగే సాతానికి కూడా ఏముంది? అలాగే 13వ అధ్యాయం నేర్పించినప్పుడు సాతాను ఈడు అక్కడికి పడిపోతాను. అక్కడికే చాలా మందులు పడిపోవడానికి రెడీగా ఉంది. అందుకని నీ యేసయ్య తోడుగా ఏం చేయాలి? ప్రధానం చేయాలండి. స్తోత్రం కలిగింది కాక. ప్రధానం ఎక్కడ జరిగింది? భూమి మీద. ప్రధానం ఎక్కడే? భూమిపైన. ఎవరి దగ్గరే? ఆ పెళ్లి కుమార్తె దగ్గర ప్రధానమైంది. పెళ్లి కుమార్తె దగ్గర ప్రధానం భూమి మీద అయితే వివాహం ఎక్కడ జరిగాలి? భూమి మీదే ప్రధాన వివాహం. ఎక్కడ బరుడు ఉన్నారు ఆ ఇంటిలో వివాహం జరగబోతున్నారు. స్తోత్రం కలిగింది కాదు. ఇప్పుడు మనకు వివాహం ఎప్పుడు జరుగుతున్నారంటే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 7, 8 వాక్యం చూడండి. అప్పుడు మనకు స్తోత్రం కలిగిన కదా. గొర్ర పిల్ల వివాహ ఉత్సవం. వివాహం ఇక్కడ కాదు, ఎక్కడే. మొదటి వివాహం ఎక్కడ జరిగింది? మొదటి వివాహం ఎక్కడ జరిగింది? అది నాకు తెలుసు. భూమిలో ఎక్కడే అంటే నేను అడుగుతున్నాను. బైబిల్ రాయబడి ఏదైనా తోటలో. 2వ వివాహం ఎక్కడ జరిగింది? బైబిల్ చెప్పండి.
అది రెండో విభాగము. అది ఎవరికి చెప్పారు? స్తోత్రం. ఇస్రాయేలు విభాగం ఎక్కడే? అది ఎడారిలో అరణ్యములో. స్తోత్రం. హల్లెలూయా. రెండో విభాగం ఎక్కడ జరిగింది? ఇంకొక విభాగం జరిగింది ఋతు గ్రంథములు. ఎక్కడ ఇది? 4వ అధ్యాయములు నగర వీధి కథ విభాగం జరిగింది. నగర వీధిలో విభాగం చెప్పడానికి అది విభాగం కాదు కదా. స్తోత్రం కలిగిన కాక. అందుకని దేవుడు ఇంకా మనకు కలిగిన విభాగము స్తోత్ర ఒకటి స్తోత్రములు కాదు, 2 ఎడారులు కాదు, 3 ఈ నగర వీధులు కాదు. మనకున్న విభాగం జరిగినది. అప్పుడు ఈ స్త్రీ వివాహం జరిగిన ముందుకు ఏమైంది? ప్రసవించి సంతానానికి అంది. గర్భం తెరిచారట. సంఘం అలాగా అక్రమ సంబంధం లేదు. అంటే సంఘములకి మీరు సంఘానికి క్రమం ఉంది. సంఘంలో ఒక ఊహించినట్లు గర్భం ధరించినట్టుగా ఒక వాక్యం కూడా బైబిల్ లేదు. సంఘం ఎప్పుడు నిత్యమైన పవిత్రమైన కన్యగా. స్తోత్రం కలిగిన అది యేసయ్య కూడా ఎలాగా ఆయన కూడా నిత్యమైన పెళ్లి కుమారుడు. స్తోత్రం కలిగిన పవిత్ర కాదు, ఇటర్నిటీ. అనాది కాలంలో ఉన్న పెళ్లి కుమారుడు. స్తోత్రం. సంఘం కూడా ఎలాగా అనాది కాలములున్న పెళ్లి కుమార్తె. దేవునికి స్తోత్రం కలిగిన వారికి పిల్లలు కనడం, గర్భం ధరించడం అటువంటి వాక్యము ఒకటి ఉచితం కాదు. ఒక్క వాక్యం కూడా దేవుని వాక్యము కూడా ఉంటలేదండి. దేవునికి స్తోత్రం. ఇది శారీరక సంబంధం కాదు, ఇది ఆత్మీయ సంబంధం. స్తోత్రం కలిగిన కొందరు అలాగే చెప్తున్నారే ఆ స్త్రీ సంఘం అని చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. అప్పుడు 3 విషయం నేను చెప్పారు. 3 విషయం కాదు, ఇంకా 4 ఎవరు అదని మనం తెలుసుకోవాలి. స్తోత్రం. అది ఇశ్రాయేలు సంఘము. ఎవరండి? ఇశ్రాయేలు సంఘం. ఎందుకు అయ్యారు అలాగే చెప్తుందంటే ఆదికాండము 37వ అధ్యాయానికి రండి. ఆదికాండము 37వ అధ్యాయము 9 వదిలి చదవాలి. 9 నుండి 11 వరకే చదవాలి. అతని తండ్రి అతనితో నీవు కలిగిన ఈ కళ ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతనిని గర్జించాను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. అతని సహోదరులు షేకెములో తమ తండ్రి మందును మేపుటకు వెళ్ళిరి. తండ్రి ఏమైంది? తండ్రి ఏం చెప్పారు? అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితోనూ నీవు కనిన ఈ కళ ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరును నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుము అని అతన్ని గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. తండ్రికి బోధం వచ్చింది. ఆమేన్. తండ్రికి ఏమొచ్చింది? పరిజ్ఞానం వచ్చింది. ఈ కళ ఈ కళ ఇది రాబో దినములో జరగబోగిన సంగతి అని జ్ఞాపకం వచ్చింది. అందుకని తన తండ్రి ఏం చేయను మనసులు ఏం చేస్తున్నారు? జ్ఞాపకం చేసుకున్నాడు, ఉంచుకున్నాడు సీక్రెట్ గా. స్తోత్రం. ఇంకా 39 వాక్యములు మీరు చూడండి. అక్కడే యోసేపు కనబడిన ఆ దర్శనం, ఆ కళ, ఆ కళలో ఏమండి 12 నక్షత్రాలు.
సూర్యుడు, చంద్రుడు. అప్పుడు 12 నక్షత్రములు అంటే ఇశ్రాయేలు 12 గోత్రములు. అప్పుడు సూర్యుడు, చంద్రుడు అంటే ఆ తల్లి తండ్రి. అలాగే అయితే ఇక్కడ కనబడిన ఆ స్త్రీ, సూర్యుని ధరించిన ఆ స్త్రీ అంటే ఎవరు? ఇశ్రాయేలు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఈ దర్శనం లేని వాడికి ఏం లేదు, కళే ఉండదు. దర్శనం లేని వాడికి కళ ఉండదు. దర్శనం లేని వాడికి కళే ఉండదు, కానీ ఏది ఉంది? పగ ఉంది. ఏటుందండి? అసూయ, పగ. దర్శనం ఉన్నవాడికి కళ ఉన్నది, పగ లేదు, అసూయ లేదు. దేవునికి స్తోత్రం. జోసెఫ్ అప్పుడప్పుడుకి ఏం కనబడుతున్నారు? కళ కనబడుతున్నారు అప్పుడప్పుడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. సహోదరులకి ఏం లేదు, కళ లేదు. దేవునికి స్తోత్రం. ఈ 12 గోత్రములు ఉన్న 12 మందిలు మంచివాడు ఎవరైనా అడిగితే యోసేపు తప్ప బాకీ ఒక్కడు కూడా మంచివాడు లేడు, మంచివాడు లేడు. అవును కదా, 12 సహోదరులు ఉన్నారు కదా. వీళ్ళు ఎవరికి నమ్మడానికి ఉన్నవాడు, నమ్మకం కలిగి ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? లేదు, ఒక్కడు కూడా లేరు. రూబేన్కి పిలిచి, అయ్యా అన్నయ్య రూబేన్ నీరా, నీ ఎలాగ ఉండేవారు? అది నమ్మడానికి కొలలేదు. ఎందుకు నమ్మడానికి మంచిది కాదు. ఎందుకంటే ఆడేం చేశారు? నాన్న భార్యకి ఉంచుకున్నారు. స్తోత్రం. ఈడికెలాగ నమ్మాలి? ఇంకా లేవి ఉంది, లేవి సిమియోన్. ఈ రెండు ఇద్దరికి నమ్మడానికి అవదు. ఇద్దరికి నమ్మడానికి అవ్వలేదు. ఎందుకంటే సేగేము నివాసులు అంటే సేగేములు ఉన్నవాడు అంటే అది కన్నా 35 అధ్యాయాలు ఇంటికి వెళ్ళి చదివితే మీకు అర్థం అవుతున్నారని నేను చెప్పిన మాట. అక్కడ యోసేపుకి అంటే 12 పిల్లలు కాదు, ఎన్ని పిల్లలు ఉందండి? యాకోబుకి యాకోబుకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? 12. మొత్తం ఎంత పిల్లలు? 13 పిల్లలు. స్తోత్రం. 13వ పిల్లల పేరండి దీన. స్తోత్రం. ఆ పేరు చెప్పడానికి ఇష్టం లేదు, ఆ పేరు వలన ఆడు స్వభావం దీన. ఎప్పుడు ఈ అమ్మ ఇంటిలో ఉండరు. ఈ అమ్మ ఏం చేయను, ఊరు తిరగడానికి కొందరు ఈ కాలంలో కొందరు ఇంటిలో ఉండరు, ఊరు తిరిగడే. ఆ ఊరు తిరగడమే. ఈ ఇల్లు ఆ ఇల్లు ఆ ఇల్లు అలాగే తిరిగి సేగేములో ఉన్న కుర్రడికి ఏమొచ్చింది? సేగేములో ఉన్న కుర్రడికి ఏమంది? అమ్మ మీదకి ప్రేమ పుట్టిన తర్వాత ఏం చేశారు? అమ్మకి తీసుకొని వెళ్ళిపోయారు. స్తోత్రం కలిగిన. ఇప్పుడు మన సంఘంలో కూడా అలాగా జరుగుతున్నారు కదా. స్తోత్రం. అమ్మ లేదు, అక్క లేదు, తమ్ముడు లేదు, ఎవరికైనా తీసుకొని వెళ్ళిపోతుంది. ఈ కాలం అలాంటి వాడిది. అలాంటి కాలం మారిపోయింది కదా. నేను చెప్పినా కదా, మీరు ఇక్కడ అందరూ ఉన్నారా? ఏమో నిజాలు చెప్పినప్పుడు ఎవరు చెప్పట్లేదు. మీరే నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. స్తోత్రం కలిగిన. ప్రియులారా, మీరు బాగా వినండి. దేవునికి స్తోత్రం కలిగిన. బాగా వినండి దేవుని బిడ్డలారా. స్తోత్రం. ఈ కాలం అంటే అమ్మ లేదు, చెల్లి లేదు, అక్క లేదు, ఎవరికి నచ్చిందే, ఎవరికి తోచిందో వాళ్ళకి నచ్చినట్టే. ఈ మధ్యన ఈ రోజున టీవీని చూసినప్పుడు ఏమంటే అక్క చెల్లిని ప్రేమిస్తున్నారు. ఏంటంటే అక్క తమ్ముడు ఒకే ఫ్యామిలీలో ఉన్నోళ్ళే. నేను లాస్ట్కి చెప్పినప్పుడు ఆడికి కొంచెం బుద్ధి వచ్చింది, కానీ ఏం చేయాలంటే అనుకొని ఇద్దరు వేరే అయిపోయింది. పోరండి, ఎందుకంటే చెప్పలేకపోతే ఎలాగా అవుతున్నారండి. ఈ కాలం కూడా సంఘంలో కూడా జరుగుతున్నది. దేవునికి స్తోత్రం కదా. ఏది నచ్చిన వాళ్ళకి పట్టుకొని వెళ్ళిపోవడం, తర్వాత ఏం చేసిన బాధపడడం, తర్వాత వేదనపడడం అయ్యే. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అప్పుడు నేను చెప్పిన ఈ అమ్మ దీన అలాగా ఏం చేశారు అండి? ఊరు తిరిగి వెళ్ళారు. సేగేమి నివాసులు ఏం చేశారు? వీటికి సంబంధి దీనికి తీసుకొని వెళ్ళిపోయారు. కోడి పిల్లలకి తీసుకొని వెళ్ళిపోయారు. స్తోత్రం కలిగిన కాక. స్తోత్రం. నేను చెప్పిన మాట ఏంటంటే సేగేమిలో ఉన్న కుర్రుడికి అమ్మ మీద ప్రేమ పుట్టి అమ్మకి తీసుకొని వెళ్ళిపోయారు. స్తోత్రం. అప్పుడు యాకోబు ఏం చెప్పారు? ఏదైనా జరిగింది కదా,
జరిగింది ఒక పని చేయాలి మీరు అన్యులు, అందుకని మీరు అందరూ సున్నతి చేయాలని చెప్పారు. అందరూ ఏం చేయాలి? సున్నతి చేయాలని. ఓకే, అందరూ సున్నతి చేసి వేదనతో కూర్చున్నప్పుడు సిమియో లేవి ఏం చేశారంటే కత్తి పట్టుకొని వెళ్ళి అందరికి నివాసులు మొత్తం చంపేశారు. సేవ నివాసులకి అందరికి ఏం చేశారు? అందుకని యాకోబు ప్రార్థన చేసినప్పుడు దేవో సిమియోను లేవియను గుంపులు నీ చేరకూడదని చెప్పారు యాకోబు. నేను ఇది చెప్పడానికి వచ్చాను. ఇంకెవరండి? ఇంకా అడితే నెక్స్ట్ ఎవరండి? యూదా మంచివాడ ఏంటండి? ఆడ మంచి పేదవాడు ఏం చేశారండి? తన కోడలు సామాన్ కోడలు సొంత కోడలు దగ్గరికి అన్యాయం చేసి అక్కడగా ఒక పుట్టారు, 2 పిల్లలు పుట్టారు. అని పేరు బైబిల్ ఉంది. స్తోత్రం. కానీ ఆడికి అన్ని జరుగుతుంది. పోనండి, ఇదే 12 గోత్రములు మంచి గోత్రం ఉన్నది. ఎవరండి? యోసేపు గోత్రం కదా. యోసేపుని 2 గోత్రము. యోసేపు పేరు పెట్టకుండా యోసేపుని 2 పిల్లల పేరు కలిపారు. మనీషా ఎఫ్రేము. స్తోత్రం. అక్కడ నిలబడండి, నేను చెప్పిన మాట. అప్పుడు యోసేపు ఎప్పుడు చేస్తున్నారండి? కళ చూసిన వాడు దేవునికి స్తోత్రం. కళ చూడిన వాడు మాత్రం కాదు, ఎప్పుడు తండ్రి దగ్గరే ఉంటినవాడండి. నీ తండ్రి దగ్గరే ఉంటినవాడు అయితే నీ ఏమవుతున్నాడు? కళ చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది. మళ్ళీ చెప్పాలి, దేవునికి స్తోత్రం కలిగింది కాక. అంటే తండ్రి దగ్గర కూర్చున్న వాడే ఏదైనా కళ అయినా ఎప్పుడైనా కనబడుతుంది. ఇప్పుడు తండ్రి దగ్గర కూర్చోడానికి చాలా మందికి ఇష్టం లేదు కాబట్టి ఏదో కళ చూసుకున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు నా చెప్పుకొని వచ్చిన మాట నీ మర్చిపోకూడదండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అప్పుడు ఇక్కడ నేను చెప్పుకొని వచ్చిన మాట ఏమంటే, ఆ స్త్రీ ఎవరంటే మీకు అర్థమైంది. 12 నక్షత్రము సూర్యుడు చంద్రుని ధరించిన ఆ స్త్రీ ఇశ్రాయేల్ అని నేను చెప్పింది. దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు ఇశ్రాయేల్ అని అర్థమైంది కదా. ఇంకా ఈ స్త్రీల నుంచి కన్నిన కొడుకు ఎవరని తెలియాలి. ఎవరండి? కొడుకు. ఏకవచనమా బహువచనమా? కుమారుడు. చూడండి, అక్కడ ఉందండి, నేను చూస్తున్నాను. ఏకవచనము. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అదే లేకపోతే ఆ కొడుకు మా యేసుక్రీస్తు అండి. స్తోత్రం కలిగా. అంటే ఎలాగైనా చెప్తున్నారంటే ఇశ్రాయేలు గోత్రము నుండి నా యేసయ్య దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం కలిగిన. అందుకని యేసు ప్రభు వచ్చినదే ఇశ్రాయేలు గోత్ర క్రమావళి నుంచి, వంశావళి నుండి యేసయ్య కొట్టుకొచ్చారు. స్తోత్రం కలిగింది కాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. అప్పుడు నేను చెప్పుకున్న మాట ఏమంటే యేసుక్రీస్తు వచ్చింది అండి. ఎందుకంటే అప్పుడు ఒక డౌట్ నీకు వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఆ డౌట్ నీ వచ్చిన ఏమన్నదంటే 5వ వాక్యం చూడండి, 12వ అధ్యాయము. డౌట్ నీకు వస్తుంది. ఏదైనా డౌట్ వచ్చిందా? లేదు. స్తోత్రం కలిగింది. ఇదే 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 26, 27 వాక్యం చూడండి. 2వ అధ్యాయం 26, 27 వాక్యం. నా తండ్రి వలన అధికారము పొందినట్టు చేయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చెదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. ఎవరు? సంఘం. అది సంఘానికి చెప్పినది. ఇనుప దండలతోని ఏలుతుంది. స్తోత్రం. అప్పుడు మీరు అడుగుతుంది, అప్పుడు అలాగైతే సంఘం ఏం చేస్తున్న ఇనుప దండలతోని ఏలుతుంది. అప్పుడు అయ్యారు మీరు చెప్పిన కరెక్ట్ కాదంట. స్తోత్రం. కరెక్ట్ కాదు, నేను చెప్పినా కరెక్ట్. స్తోత్రం. ఎందుకంటే 5వ వాక్యం 12వ అధ్యాయము ఏంటండి? అక్కడ ఎలాగ చెప్పండి. అక్కడ అలాగలేదు. జనుల మీద చెప్పారు. జనులు ఇక్కడ చెప్పాలి. సంఘముల జనుల మీద అధికారం ఇస్తుంది. ఎందుకు? ఇరుము
దండములతో ఏలవారు చేయడానికి సంఘములకు అధికారం ఇస్తాడు. కానీ యేసు ప్రభు సమస్త జనములకే చేస్తున్నారు. అందుకని యేసు తెలిసిన కొడుకు యూదా సింహము, యూదా స్వర్గము, స్తోత్రం కలిగింది కాక. అది యూదా గురించి యాకోబు చెప్పిన మాట ఎక్కడ ఆది కాకము 49 అధ్యాయములు రాయబడి ఉందండి. ఆయన ఏం చేస్తుంది? యూదా అది ఉన్నవారిని దొరికిన వారిని చదవండి. ఆ వాక్యం 49 అధ్యాయములు యూదా గురించి నేను తీయాలా? దొరికిందా? ఇప్పుడు ఆడేం చేస్తున్నారు? ఎలాగ ఉందంటమ్మా? యూదా కొదమ సింహంగా మౌనంగా ఉన్నారు, సైలెంట్ గా ఉన్నారు. స్తోత్రం. కానీ ఒక తీరు మాయ వస్తున్నారు. ఎప్పుడు మా చదవమ్మా వాక్యం. అతడు కాళ్ళు ముడుచుకొని పట్టుకొనేడు. అతను లేపువాడవడు. వచ్చే వరకు అదే వచ్చిన వరకు ఆడ ఏం చేసిన మౌనంగా ఉంటాం. Until Shiloh, the Messiah, the peaceful one comes. అది నీ తెలుగు బైబిల్ లేదు. Until Shiloh, the Messiah, the peaceful one comes. ఆమె యేసయ్య వచ్చిన వరకు, అధికారం దొరికిన వరకు యేసయ్య ఇప్పుడు ఎలాగ ఉంది? ఆడ అధికారం వచ్చిన అనుకో గర్జించిన సింహములని స్వాతంత్రం కలిగిన కాక. స్వాతంత్రం చెప్పాలి, దేవునికి స్వాతంత్రం కలిగిన కాక. ఆయన భూమికి ఏం చేయబోతున్నారండి? స్వాతంత్ర పరిపాలన చేయబోతున్నారు, ఏడవారు చేయబోతున్నారు. దేవునికి స్వాతంత్రాలయే ఆయన పరిపాలనని ఇనుము దండముతోనే సమస్త జనములకి ఏం చేసుకున్నారండి? ఏలుబడి చేస్తున్నారని దేవుడు వాక్యమును రాయబడింది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 25వ వాక్యం నుండి కిందకి వెళ్ళి చదివితే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వాక్యం. రాజునకు భావము తెలియ చెప్పగల ఒక మనుష్యుని చెరపట్టబడిన యూదులను నేను కనుగొంటినని. 35వ వాక్యం. అంతటా ఇనుమును, మట్టియు, ఇత్తడియు, వెండియు, బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా ఎవరికి కొట్టారు? ఎవరికి కొట్టారు? ఎవరికి కొట్టారండి? అది కాదు కదా, ఈడికి కొట్టారు. ఈడికి ఆ విగ్రహానికి దానియేలు చూసిన ఒక ప్రతిమ చూసి, దానియేలు కాదు, రాజుగారు చూసిన రాజుగారు చేసిన రాజులు చూసిన ఓ పెద్ద ప్రతిమ. దానియేలు చూసిన ప్రతిమ ఇదే. ఇదిగో ఇదే ఆ ప్రతిమ, కొంచెం పెద్దది. దానియేలు వచ్చిన ప్రతిమ కాదు, దానియేలు చూసిన ఇదే. విగ్రహములు కాదు. 1 సింహం, 2 ఎనుకబండి, 3 ఆ చిత్తపులిగి, 4 మేక కాదు, సముద్రంలో వచ్చిన ఒక మృగం. స్తోత్రం. రాజుని చూసినప్పుడు ఎంత సుందరం ఉందండి. చూడండి ఆ బొమ్మ, చూడండి ఆ బొమ్మకి బాగా అందం కల్పిస్తున్నారు కదా అన్ని చూసినప్పుడు. ఇది మహాభారతం దానియాలు చూసినప్పుడు మొదటి ఏం చేశారు? అది తర్వాత ఏమండి? ఎనుగమండి, 3 పచ్చరాజు కాదు, చిత్తపులి, 4 సముద్రములు వచ్చిన మృగం.
స్తోత్రం కలిగింది కాక. అతను ఇక్కడికి వచ్చినప్పుడు వేరే ఉందండి దేవునికి స్తోత్రం చిత్తపల్లి అదేలా చూడాలి. అలెగ్జాండర్ వచ్చినాక నేను చెప్తానండి, స్కూల్లో చదివిన వాడికి ఎదగవంటే అర్థం అవుతున్నారు దేవునికి స్తోత్రం. చాలా క్లాసులు అదేలాగా చెప్తున్నారు దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు ఆ స్త్రీ ఎవరంటే నీకు అర్థమైంది కదా, ఇశ్రాయేలు. ఇశ్రాయేలు నుండి యేసయ్య పుట్టారని దేవునికి స్తోత్రం కలిగింది కాక. అప్పుడు నేను చెప్పుకున్న ఒక మాట అంటే ఇశ్రాయేల్కి స్త్రీ అని దేవుడు పిలిచారు. చాలా స్థలముల బైబిల్లో ఉంది ఇశ్రాయేల్కి స్త్రీ అని. కానీ ఆడు ఇశ్రాయేల్కి అలాగా పిలిచినప్పుడు ఇంకా తప్ప ఏమంటే ఈ స్త్రీ ఎప్పుడు వ్యభిచారం చేశారు అప్పుడు దేవుడు ఆడికే చేశారు, విడాకులు ఇచ్చేశారు. ఏది వ్యభిచారం కాదు, అది వ్యభిచారం ఈ విగ్రహారాధన. అన్యారాధన విగ్రహములకి సేవ చెయ్యాలని దేవుడి దృష్టిలో ఎరగా ఉంది. వ్యభిచారం చేయడం కాబట్టి అలాగని అని రమ్యా గ్రంథములు ఏసియా గ్రంథములు ఉంది. ఆవిడ చెట్టు కింద ఆరు నా తోడుగా వ్యభిచారం చేశారని బైబిల్ రాయబడి. అదే ఓసియా గ్రంథములు రాయబడింది. ఓసియా భార్య ఏం చేశారు, ఓసియాకి విడిచిపెట్టి వేరొక పురుషులతో వెళ్ళినప్పుడు దేవుడు మళ్ళీ ఏం చెప్పారండి, మళ్ళీ ఆ భార్యకి తీసుకొని వచ్చి భార్యగా మళ్ళీ భార్యగా చేర్చుకో. భర్త భార్యకేం చేయాలి, భర్త భార్యకేం చేయాలి, ఎపిసి పుట్టి భార్య చెప్పలే లోబడమన్నారు. మనంతా రివర్స్. కొందరు చెప్పిన భార్య నేను ప్రేమించడానికి తప్పలేదు. భార్య లోబడాలి, ఎవరికి ప్రేమించాలి, భార్య నీవు ప్రేమించాలి, పురుషునిగా నువ్వు ప్రేమించాలా. క్రీస్తు ప్రేమించినట్టుగా ఎలాగ ప్రేమించాలి, ఎవరు స్తోత్రం చెప్పాలి, స్తోత్రం కలిగేదిగా క్రీస్తు ప్రేమించినట్టుగా నీ ఏం చేయాలి, భార్యకి ప్రేమించాలి. అందుకని వసేగాకి ఎప్పుడు నీ వెళ్ళి భార్యకి తీసుకొని రారా ప్రేమించమని దేవుడు చెప్పాడు. ఇప్పుడు కూడా చాలా మంది భార్య ప్రేమించలేదు నేను చెప్పుకున్నది. భార్య లోబడింది, ఆడికి స్తోత్ర కలిగిన ఆడి లోబడాలంటే చెప్పినాడు లోబడదు. అందుకని దేవుడు చెప్పారు లోబడరు, వాడే లోబడలేదు కాబట్టి దేవుడు చెప్పారు. ఏ సాక్షి ఎవరు లేదు, మిమ్మల్ని ఒక్కరికి నిలబెట్టి సాక్ష్యం చెప్తే సరిపోతుంది. మీరు ఇక్కడ నిలబడి నా భర్తకి లోబడి లేదా అని సాక్ష్యం చెప్పడానికి చెప్తే తేలిపోతుంది. దేవుడికి స్తోత్రం కలిగేదిగా లేదు చెప్పండి. అది ఎలాగ లోబడ ప్రభునందు లోబడాలి, ఎలాగ లోబడాలి, ప్రభునందు లోబడాలి. దేవుడికి స్తోత్రం కలిగేదిగా. అప్పుడు గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎక్కువ పోయిన కాబట్టి దేవునికి స్తోత్రం కలిగి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు ఆ దారియాలు చూసినప్పుడు ఒక్క రాయి వచ్చింది. రాయి ఎలాగ వచ్చింది, రాయి ఎలాగొచ్చింది? 2వ అధ్యాయం 25. 2వ అధ్యాయం ఉందండి, 25 రాయబడి ఉంది. అయ్యో లేదు లేదు అది ఎలాగ వచ్చిందని రాయబడింది. 25 కాదు, నేను బైబిల్ చూసుకుంటే నేను చెప్తాను కదా. 30 వాక్యం. And the stone that a stone was cut without human 34 as you were looking, a stone was cut out without human hand and it struck the statue. ఏ చేతి సహాయం లేకుండా, ఆయన అర్థం ఏంటి, చేతి సహాయం లేకుండా అంటే ఎవరు కూడా పట్టుకొని ఇసరకుండా ఆటోమేటిక్ వచ్చినది. అలాగండి ఆ చేతే హ్యూమన్ హ్యాండ్స్. హ్యూమన్ అసలు ఒక మనిషిని చెయ్యి వాడికాన్ని ఉపయోగించలేదు లేకుండా ఏదో పుట్టిన విషయం గురించి చెప్తున్నారు. ఆమేన్. అది ఏదో పుట్టిన ఎవరే మరియ సహాయం లేదు, సైన్స్ సహాయం లేదు, రెండు శక్తి సహాయంతోని యేసయ్య జన్మించారు. అది ఎంతమంది అలాగే అర్థం తెలుసుకున్నారంటే నాకు తెలియదు. చేతి సహాయం లేకుండా తీయబడిన ఆ రాయి వచ్చిందండి. స్తోత్రం. ఈ రాయి వచ్చి ఏమైందండి, అక్కడ మనం చూసారు కదా బొమ్మ. స్తోత్రం.
ఆ బొమ్మకి ఏం చేశారు? ప్రతిమని ఆ ప్రతిమకి ఏం చేశారు? స్తోత్రం. అది అంటే ఆ 2 కాళ్ళు చూసారు, 2 కాళ్ళు, అది 2 కాళ్ళు. ఆ మనిషికి చూడండి, మనిషికి రోమా సామ్రాజ్యం 2 అయిపోయిందండి. 2 కాళ్ళు రోమా సామ్రాజ్యం 2. అది కాళ్ళు ఏముంది? ఎత్తడి కాదు కాదు, కాళ్ళు చివరికి ఏముందండి? 5 వేలు 10 ఉంది కదా. స్తోత్రం. 10 స్తోత్రం. నీ ఆ కాలు చూసినప్పుడు ఏంటి? ఇరుములో ఇంకేముంది? మట్టి. ఏమండి? ఇరుములో మట్టి కలిసినది. అంటే ఇప్పుడున్న శాసనం మొత్తం ఏలవారు చేసిన వాడు ఇరుము మట్టి అండి. సెట్ అవ్వో అంటదు. మనకున్న ఇప్పుడున్న పరిపాలన చూడండి. స్తోత్రం. ఒక పార్టీకి ఫుల్గా సెంటర్లో ఏలవారు చేయడానికి సపోర్ట్ లేదు. అది ఇక్కడ మాత్రం కాదు, అన్ని చోట్ల. స్తోత్రం. ఇజ్రాయెల్ దేశంలో ఉంది, అమెరికాలో ఉంది, మన ఇండియాలో కూడా ఉంది. స్తోత్రం కలిగిన కాక ఇది 2 కూడా మట్టి వీడు కలిసి ఉండినప్పుడే ఆ రాయి వస్తుంది. స్తోత్రం కలిగిన కాక. అర్థమైందా లేదా? అలాంటి పరివారణ భూమిని జరిగినప్పుడు పైనుండి రాయి వచ్చి స్తోత్రం కలిగిన కాక ఈ రాజ్యములకు మొత్తమే కలిపాయి. వచ్చినప్పుడు ఏమవుతుంది? బొమ్మ ధూళిగా మారిపోతుంది. దొత్తులు ధూళిగా 35 గాలికి కొట్టుకొని పోయింది. గాలికి పోయిన తర్వాత ఆ రాయి నచ్చి భూమి మొత్తం ఏమైంది? నిండుగా ఉండిపోయింది, పరిపూర్ణంగా ఉండిపోయింది. రోమా సామ్రాజ్యం, బాబులోన్, రోమా గ్రీక్, ఆ మేద్యా పార్షియా రాజ్యం ఏముండదండి. ఉండేది. స్తోత్రం. ఇశ్రాయేల్ ఉండరు. సారీ, హల్లెలూయా. అసిరియన్, స్తోత్రం. ఈజిప్ట్, స్తోత్రం. గ్రీస్, రోమా సామ్రాజ్యం. అదే బబులోను. ఈ 10 కొమ్ములు ఉంది కదా, ఈ 10 కొమ్ములు అంటే 10 రాజులండి. 7 తడి అంటే 7 రాజ్యం అండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక 6 రాజ్యం ప్రస్తుతం ఉంది. 7వ రాజ్యం ఎవరిది? అంత్యక్రీస్తు రాజ్యం. స్తోత్రం కలిగిన కాక ఈ రాత్రి నేను మాట ముగిస్తున్నాను తండ్రి. దేవునికి స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా చెప్పండి. మీరందరి బాగా కూర్చుని కాబట్టి బయట ముగుతుంది, లేకపోతే ఆపడానికి ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం కలిగింది కాక గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. ఇంకా అమ్మ 3వ వాక్యం 12వ అధ్యాయం 3వ వాక్యం 9వ వాక్యం. ఇదిగో మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములు ఉండెను. 10 కొమ్ములు. 7 ఏది ఉందండి? 7 తల 10 కొమ్ములు. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అది 7 రాజ్యం, 10 రాజ్యం. స్తోత్రం. ఇప్పుడు 10 రాజ్యం కలిసి ఒక దప్పులు బయటికి వచ్చిందండి. 10 రాజులు కలిసి యూరో డబ్బు యూరో అని ఒక డబ్బు బయటికి తీశారు. స్తోత్రం కలిగింది. ఇదకే ఈ 10 రాజులు కలిసిపోయినప్పుడు బైబిల్ తెలిసిన దేవుడి బిడ్డలు తల ఎత్తుకొని దేవుడు రాకడ కొడుకు దేవునికి స్తోత్రం కలిగింది కాదు. నేను వాడు జిందాబాద్ చెప్పుకొని తిరగడమే. స్తోత్రం కలిగింది కాదు. తెలిసిన వాళ్ళని ఏదో వస్తున్నారు చెప్పుకొని తిరగడమే. అదే చెప్పండి గట్టిగా హల్లెలూయా. స్తోత్రం కలిగింది కాక ఆమేన్. డబ్ల్యూడబ్ల్యూ అంటే 666. అది ఆ నంబర్ డబ్ల్యూడబ్ల్యూ అని చూస్తే నీకు ఆయన కోడ్ నంబర్ చూసుకుంటే 666. ఇదెలా స్టార్ట్ అయిపోయిందండి. 666. ఇదే అంత్యక్రీస్తు పరివారం రావడానికి ఏమన్నా చిప్ వచ్చిందండి. ఏటి వచ్చిందండి? ఈ చిప్ అన్ని రావడానికి ఏటి చిప్పు? అయ్యో అయ్యగారు ఏంటి చిప్పు అంటే చెప్పుకుని
అదేంటి ఆధార్ కార్డు చూడ అది ఒక చిప్ ఉంది స్తోత్రం. ఆధార్ కార్డులో ఏముంది, పాన్ కార్డులో ఏముంది, చిప్ ఉంది స్తోత్రం. అన్నిటికీ ఇప్పుడు ఏముందండి చిప్. దేవునికి స్తోత్రం కదా. అదే ఇదన్నీ చిప్ వచ్చింది ఎందుకంటే తెలుసా, దేవునికి స్తోత్రం. అన్ని డీటే టాటా క్లాస్ మొత్తం ఎక్కడ నీ చిప్ లోపల ఉంది. ఇంకా కొన్ని కొన్ని దినముల తర్వాత కొన్ని రాజ్యములు వెరీ చీప్ వచ్చింది. ఏంటండి వెరీ 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 అంటే అది ఎంత ఉందంటే దాని గింజ ఎంత ఉందో అంత. అది నీ శరీరం పెట్టితే ఏటీఎం కార్డు అక్కడ అవసరం లేదు, ఏటీఎం కార్డు అవసరం లేదు, ఏటీఎం కార్డు అక్కడ ఏటీఎం మిషన్ దగ్గరికి ఇక్కడ వెళ్తే సరిపోతుంది. ఆటోమేటిక్ స్కాన్ చేసేది. హలో అర్థం చేసుకున్నాడు. ఇది కొంత దినముల తర్వాత దేవుడు రాకడా ఆలస్యం అయితే మీ మీద కూడా అది వచ్చిస్తాను. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. ఇదొక ఎందుకు వచ్చింది అన్నట్టు తల్లి ఇప్పుడు కార్డు వరకు వచ్చింది. దేవునికి స్తోత్రం ఇప్పుడు కార్డు వరకు వచ్చింది. స్తోత్రం ఇది కొన్ని సమయంలో శరీరములు కూడా వచ్చిస్తాను. వచ్చింది రేపు చెప్పండి నేను మాట ముగిస్తున్నాను. 666 ముద్ర అవును కదా, 666 మనకొక ముద్ర వేశారు దేవుడు. మనకొక ఏ ముద్ర? ఏ ముద్ర? హల్లెలూయా. ముద్ర ముద్ర దేవుడు ఏ ముద్ర వేశారు? నన్ను చూడొద్దు దేవుడు. ఎపిసి పత్రిక 4:30 చూడండి. ఎపిసి పత్రిక 4:30 నువ్వు వచ్చింది చూడండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. హృదయములో ముద్రింప అది వెంట ముద్ర ఒకే సమయంలో మన మీద పడదు. నేను చెప్పిన ఎవరికి చెప్తున్నారంటే మీకు 2 సీళ్లు ఒకేసారి దేవుని బిడ్డల మీద పడనివ్వరు దేవుడు. అయితే పరిశుద్ధాత్మ సీల్ లేకపోతే అంత్యక్రీస్తు సీల్. ఏదో ఒక సీలు నీ మీద పడుతుంది. అంత్యక్రీస్తు సీలు కానీ పరిశుద్ధాత్మ సీలు ఎట్ల మంది మారు మనిషి మంది బాప్తిసం పొందిన దేవుడి బిడ్డల హృదయంలో పరిశుద్ధాలు మయం చేశారు. దేవుడికి స్తోత్రం. ఇంకొక సీలు మన మీద పడిన మునుపు మన ఈ భూమి విడిచిపెట్టే చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగింది. దేవునికి యేసయ్య ఈ భూమిలో ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశారు? 33. ఎన్ని సంవత్సరాలు? 3.5 బ్రతికినది 33. అది పరిపాలన అండి 3.5 సంవత్సరం పరిపాలన చేసిన 3 లోక వాడి కాళ్ళ కింద. అదేది ఎక్కడ ఎక్కడ అది లేదు. ఫిలిపియా గ్రంథం 2:10 చదవండి. ఫిలిపియా గ్రంథం 2:10 ఫిలిపియా గ్రంథం అండి. ఏ గ్రంథం? అందుచేతను ఒకటే 2 అప్పుడు ఎన్ని లోకం ఉందండి? 3 లోకం. హలో భూమి కింద పాతాళం. ఒక రాజుడు ఇక్కడ ఏలవాడు చేసినప్పుడు ఆ రాజుడి పేరండి బెల్లిరాజు. హిందూ ధర్మంలో చెప్పిన బెల్లిరాజు. ఆయన మంచి పరిపాలన చేసినప్పుడు ఎవరు వచ్చారు? దళ చక్రవర్తి. ఆయన దగ్గరికి ఒకడు వచ్చి నాకు 3 అడుగు భూమి కావాలంట. 3 అడుగులు 3 అడుగులు. 1 అడుగు పెట్టినప్పుడు ఏమైంది? పరలోకమైంది. 2వ అడుగు పెట్టలేదు, భూలోకం అయిపోయింది. 2 అడుగు పెట్టినప్పుడు ఆ భూమి పరలోకం భూమి అయిపోయింది. 3వ అడుగు అక్కడ పెట్టలేదు. నా నెత్తి మీద పెట్టమని తన మీద నెత్తి మీద ఆడి భూమికి ఎలా వెళ్ళిపోయారు. 2 సంవత్సరం ఒకసారి వస్తుంది. 2 సంవత్సరములు ఒకసారి స్తోత్రం. మా ఏదయ్య 3.5 సంవత్సరం ఏలవాడు చేసినప్పుడు ఏం చేశారంటే తెలుసా? 3 లోకము ఆయన 33 సంవత్సరం ఏలవాడు. ఏ ఒక పాట ఉంది కదా తెలుగులో, ఏదో మా పాట స్తోత్రం నీ పాడుతున్నారు కదా. కప్పు అయిన వారం
అదే ఆ రోజు దేవునికి రోజు దేవునికి వందనాలు. ఈ రాత్రి నేను మాట్లాడుకొచ్చిన నీకు స్తోత్రం కలిగినగా. అమ్మా నేను ఎక్కువ సమయం తీసుకున్నాను తండ్రి. స్తోత్రం నేను చెప్పిన సమయం 21:8 ముగిస్తున్నారు స్తోత్రం. అమ్మా ఈ సూచన అన్ని కనిపించారు. నేను ఈ రాత్రి నీకు చెప్పను, ఎందుకంటే జీవితం సిద్ధపడండి. దేవునికి స్తోత్రం. ఈ ప్రకటన గ్రంథంలో రాబోయే దినములు జరిగిన విషయం కానీ ఇప్పుడు నీకు ఎందుకు చెప్పుతున్నారంటే ఇది తెలిసినప్పుడు కూడా నీ ఏం చేయాలి, జీవితం మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన అదే చెప్పండి గట్టిగా దేవునికి స్తోత్రం. ఆ స్త్రీకి చంపడానికి ఎవరు వస్తుంది? గడ్డ సర్పం. సర్పం ఆమెకి కూడా చంపడానికి వచ్చారు. స్త్రీకి చంపడానికి, ఆ శిష్యుని చంపడానికి శిష్యు ఎప్పుడో వెళ్ళిపోయారు స్తోత్రం. కానీ ఈ అమ్మాయి ఎదురుగా వచ్చాడు. మళ్ళీ ఈ అమ్మకి ఎగిరిపోవడానికి అది ఎక్కడికి ఎగిరిపోయింది? దారిలోకి వెళ్ళిపోయింది. అరణ్యములకి అక్కడికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఎన్ని సంవత్సరం ఉంటుంది? 3.5 సంవత్సరం అక్కడ ఉంది. అది ఎక్కడండి? ఏదండి? ఏదో ఎవరి స్థలం అది? ఏదో ఎవరి స్థలం అంటే తెలియాలంటే ఏదో పుస్తకం, ఏ పుస్తకం? ఉపద్యాప పుస్తకం చదవండి. ఉపద్యాప చదివితే ఏదో ఎవరి వంశం? ఏదో మన ఏసావు వంశం. ఆయన ఎక్కడ నివసించున్నారంటే పెద్ద రాయి రాయి పైన రాయి సందులోని వారు ఏం చేస్తున్నారు? రాయి సందులో నివసించుతున్నారు. అక్కడికి వెళ్ళడానికి ఒకే రూట్, వేరే రూట్లు ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆ సందులు ఏం చేశారు? పెద్ద ఆ గుహలు చేసి ఆ గుహల లోపలి వారు ఏం చేశారు? దేవుడు వారికి అక్కడ నుండి అన్ని నశింప చేశారు. ఇప్పుడు ఏదో ఖాళీగా ఉందండి. ఇప్పుడు ఏం చేస్తుందంటే నేను ఒక పుస్తకం చదివినప్పుడు ఆ గుహ లోపలికి కొత్త నిబంధన ఏం చేశారంటే ప్యాకింగ్ చేసి అక్కడ మట్టి లోపల ఏం చేశారు? దాచిపెట్టారు. ఎందుకు దాచిపెట్టారంటే మీకు తెలుసా? తెలియదు. ఇశ్రాయేలు అంత్యక్రీస్తు పరిపాలన జరిగినప్పుడు ఈడేం చేస్తున్నారు? అక్కడికి పరిగెత్తి 3.5 సంవత్సరం ఏమవుతుంది? ఇక్కడే దాగుండినప్పుడు దాగుండినప్పుడు చదవడానికి అక్కడ దేవుడాసుడు ముందుకు ఉన్నారండి. లోకములు పుస్తకం అంటే 3000 పైన భాషలకి బైబిల్ ఏం చేసేది? లోకములు వేరే ఒక్క పుస్తకం కూడా లేదు. పుస్తకం పట్టుకొని తిరుగుతున్నాను. 3000 భాషలకి బైబిల్ ఏం చేశారు? తర్జుమ చేసుకొని ఉన్నారండి. లోకం ఎక్కువ పుస్తకం అమ్మినది. నేను మాత్రం తల్లి నీ రాత్రి సిద్ధపడండి. అంత్యక్రీస్తు పరిపాలన వచ్చిన మునుపే సంఘం ఇక్కడ చేతబడుతుంది. స్తోత్రం కలిగిన గాక. మనం సంఘముల పైన కూర్చోబడినప్పుడు 7 సంవత్సరాల పైన కూర్చోబడినప్పుడు 7 సంవత్సరాల భూమి మీద ఏమవుతున్నారు? శ్రమలు కలుగుతున్నారు. స్తోత్రం. అది నా దానియేలు గ్రంథంలో నీకు నా చెప్పారు. 70 సంవత్సరం నా చెప్పినప్పుడు 69 గురించి నా చెప్పారు. ఇంకొక వారం కూడా మిగిలి ఉంది. ఒక వారం అంటే 7 రోజు అంటే ఒక రోజుకి 7 సంవత్సరాలు లెక్క పెట్టి 7 సంవత్సరాల భూములు శ్రమలు కలిగినప్పుడు 7 సంవత్సరాల సంఘం ఎక్కడ ఉంది? ఆయన దేవుడి కూర్చోబడి మనము అందరూ బహుమానం పొందుకున్న సమయం. బహుమానం పొందిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత అదే 16వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు సంఘము యేసయ్య తోడుగా ఎక్కడికి దిగి వస్తున్నారంటే స్తోత్రము ఒలివ కొండ పైనకి దిగి వస్తుంది. ఒలివ కొండ పైన, ఆ ఒలివ కొండ పైన పెద్ద హోటల్ కట్టడానికి ఇశ్రాయేలు ప్రయత్నించారు. ఏం చేయడానికి? హోటల్ కట్టడానికి టెస్ట్ చేసినప్పుడు ఆ కొండ కింద భాగం ఏమైంది? చినిగిపోయి ఉంది. పైన మాత్రం చినిగిపోలే.
స్తోత్రం. అది ఎందుకు తిరిగి పోగలేదంటే ఆడికి తెలియదు, మనకు తెలుస్తుంది. ఎందుకంటే నా యేసయ్య పాపం అక్కడ స్పర్శించడానికి స్పర్శించినప్పుడు ఏమవుతుంది తల్లి? ఎగిరిపోయింది కాదు, ఒక్క పెద్ద లోయలా అవుతుంది. ఆ లోయలు అయినప్పుడు అక్కడే యెహోవా శాపాతు స్థలం అవుతుంది. యుద్ధం చేయడానికి రాజులందరూ యేసయ్య తోడుగా యుద్ధం చేయడానికి వచ్చిన యుద్ధము భయంకరమైన యుద్ధము. దేవుడు మనుషులతో చేయను యుద్ధమది దేవునికి స్తోత్రం కలిగినదా. ఆ యుద్ధములో జరిగినప్పుడు స్తోత్రం చాలా మందిని పెట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం. ఎనగా దేవుడు ఎనగా చూద్దాడు నోటి నుండి అగ్ని బయలుదేరి వారికి అందరికీ ఏం చేస్తుంది? అసింప చేయబోతుంది. స్తోత్రం చెప్పాలి. అది తర్వాత 20 అధ్యాయంలో ఒక యుద్ధం కూడా గోగు మాగోగు. ఏదండి? గోగు అదే యుద్ధం. అది తెలియాలండి. ఇంటికెళ్ళి ఎసెకేలు గ్రంథం 38, 39 ఈ అధ్యాయం చదివితే ఈ తెలుగు మాత్రం కాక ఇంగ్లీష్ కూడా చదవండి. అదేంటండి? రోష్. ఎవరండి? రష్యా, యుఎస్ఎస్ఆర్. అంటే రూషతోని, రూష్ అంటే రష్యా ఆడు మేధావిగా వస్తుంది. స్తోత్రం. ఆడు తోడుగా మన ఇండియాలో ఉన్న జనాంగ కూడా వస్తుంది. అది అరమదేవుడు రాజబడి ఉంది. దేవునికి స్తోత్రం. అది లాస్ట్ యుద్ధం. అర్థం చేయన యుద్ధం. స్తోత్రం. ఏడు నెల కావాలి. 7 సభమన్నీ పాత పెట్టడానికి. స్తోత్రం కలిగిన అలాగే 7 రాజ్య యుద్ధములకు వస్తాను. రాజ్యముల పేరు, యుద్ధం చేయన స్థలము అది నేను అర్థం చెప్పలేదు. మనం సిద్ధపడండి. దేవుడు రాకూడదు. దేవుడు వాక్యం ద్వారా దీవించినగా నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కీర్తించును. నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కీర్తించును. మహిమానితుడై ప్రభు యేసు మహిస్తలమునకు ఎత్తించును. మహిమానితుడై ప్రభు యేసు మహిస్తలమునకు ఎత్తించును. నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కీర్తించును. నేడు రేపో నా మేఘాలను కీర్తించును. కడబూర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, కడబూర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, బడిగా ప్రభు చెంత చేరేదమా. ప్రియుమార ప్రభు యేసును కాంచెదా. బడిగా ప్రభు చెంత తోసేదా. ప్రియుమార ప్రభు యేసును కాంచెదా. నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కీర్తించును. నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కీర్తించును. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అద్భుతమైన సందేశం ఉందాం. మరి దేవుని ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన ముందు మనము ఉండాలి. ఆయనతో పాటు ఆయన రాజ్యంలో మనం చేరాలి. దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనం ముద్రించబడ్డాం. ఈరోజు పరిశుద్ధాత్మ చేత నీకు దేవుడు ఒక ముద్ర వేసి ఉన్నాడు. పరిశుద్ధాత్మతో ఈరోజు పరిశుద్ధాత్మతో ముద్రించబడ్డామా లేదా ఈ లోక సంబంధమైన సాతాను ముద్రతో ఒక ముద్రేసి ఆ రోజు మనం చూస్తే ఆది కాండంలో కయ్యూనికి ఒక ముద్ర వేయబడింది. దేవునికి ఇష్టం లేని పని చేసినప్పుడు, దేవుడికి విరోధమైన పని చేసినప్పుడు, సత్క్రియ చేయనప్పుడు,
సత్క్రియ చేయనప్పుడు కయ్యనికి ఒక ముద్ర వేయబడింది. ఈరోజు సాతానికి ముద్రిస్తే ఈరోజు ఆయన నీకు ముద్ర లేదు. దేవుడు తన పిల్లలకు పరిశుద్ధాత్మ ద్వారా ముద్రిస్తూ ఉన్నాడు. అలాగే సైతాను కూడా తన పిల్లలకు ఆయన ముద్ర వేస్తూ ఉన్నాడు. ముద్రించడా? దేవుని ముద్ర పడితే నువ్వు దేవుల్లో ఉంటావు. పరిశుద్ధాత్మని ముద్ర నీ మీద పడితే దేవుని కొరకని బ్రతుకుతావు. లేదు లోకంలో నువ్వు ఉంటే లోకంలో సాతానుకు ముద్ర వేస్తాడు. వాడిలాగానే వారికి ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతావు. దేవుడు వేసే ముద్ర నీకు కావాలా? ఈ రాత్రి నీ సైతాన్ వేసే ముద్ర నీకు కావాలా? సాతాను ముద్ర వేయడానికి వీల్లేదు. దేవాని యొక్క పరిశుద్ధాత్మతో నేను ముద్రించబడాలి అని ఈ రాత్రి సిద్ధపడదా? మంచి వర్తమానం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. అద్భుతముగా దేవుడు తన దాసుల్ని మన కొరకు వాడుకుంటున్నాడు. మన కొరకు ఆయన్ని అద్భుతముగా ఆరోగ్యమిచ్చి అభిషేకించి వాడుకుంటూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మంచి వర్తమానాలు అందించిన అయ్యగారికి వందనాలు. ఈ సమయము మన మధ్యన ఉన్న అత్నాం పాస్ గారు ప్రార్థన చేస్తారు. అందరం కూడా ఏకీభించుతాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతికిలుగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఉన్నతమైన ఘనమైన పవిత్రమైన శ్రేష్టమైన నామ కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. నువ్వు లోకమును ఎంతో ప్రేమిస్తూ నీ ప్రియకుమారుడైన యేసును మా కోసం అనుగ్రహించినటువంటి మా పుణ్యమూర్తికి వందనాలు చెల్లిస్తున్నా. మరి ఇదిగో ఈ దినము ఈ బైబిల్ తరగతి ద్వారా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం ద్వారా దయాను మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన నీకు స్తోత్రాలు. పరలోకములో ఒక సూచన కనబడిన ఉన్నటువంటి మాటను బట్టి వందనాలు. శౌర్యను ధరించిన ఒక స్త్రీ, ఆమెకు చంద్రు కింద ఆమె నిలబడినట్లుగా, ఆమె తల మీద 10 కొమ్ములు ఉన్నట్లుగా నేను చూస్తూ ఉన్నాం. ఈ సాదృశ్యమును గురించి నీ ప్రియరాశుల ద్వారా చాలా విపులముగా వివరణ చేశావు. నీకు వందనాలు. ఈ అంచకాలపు దినాలలో సంఘానికి ఇలాంటి అద్భుతమైన సందేశాలు అవసరమై ఉన్నవి కనుక అయ్యా, మేము ఈ సంగతులను తెలుసుకోవటానికి మీరు మాట్లాడుతున్న ప్రతి మాట కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ గొప్ప మర్మను ప్రభా వివరణగా విపులముగా తెలియచేయటానికి మీరు ఇచ్చినటువంటి మీ ఆత్మ నడిపింపును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును నాయన, నీ రాకడ సమీపంలో సంఘం తండ్రి ఎత్తబడాలంటే ప్రభా మాకు మేము సిద్ధపడి ఉండాలా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 7 సంవత్సరములు రాబోతున్నటువంటి శ్రమలో సంఘం ఎత్తబడినప్పుడు తండ్రి ఆయా భూమి మీద శ్రమ కాలము కలుగుతుంది. పరలోకంలో తండ్రి విందు జరుగుతున్నట్లుగా మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి మేము విడవబడిన వారము కాక ఎత్తబడే గుంపులో మేము చేర్చబట్టుకు సహాయం చేయి. మీరు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సందేశాల ద్వారా మాకు మేముగా సిద్ధపడుతూ అయా నీ రాకడ కొరకు వేచి ఎదురు చూస్తూ మాలో ఉన్నటువంటి మలినాన్ని అంతటినీ తొలగించుకుంటూ అపవిత్రత అంతటినీ తండ్రి శుద్ధీకరించుకుంటూ దేవా నీ రాకడ కొరకు ప్రభా ఎత్తబట్టుకు సహాయం చేయి. పవిత్రమైనటువంటి కన్యక వలె తండ్రి వివాహము కొరకు ఎత్తబడుటకు మీ కృపనిమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి మీరు అనుగ్రహించిన ప్రతి మాట కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతమైన రీతిలో మాతో మాట్లాడ ఈ మాటలు దేవా మా అందరి హృదయములో తండ్రి ఆయా మంచి నేలను పడిన విత్తనం వలె 30, 60, 100 ఫలించుటకు సాధించే రానున్నటువంటి దినాలలో తండ్రి అయా మేమైతే ప్రభా ఆ 666 ముద్రను ఓ తండ్రి ధరించుకున్న వారము కాక నీవు మమ్మలను ముందుగానే నీ పరిశుద్ధాత్మ యొక్క ముద్రను ప్రభా మాకు ముద్రించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరిచ్చినటువంటి మహా భాగ్యము కొరకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. రానున్నటువంటి దినాల్లో ప్రభా ఆ యొక్క తండ్రి 666 ముద్ర ఏ ఒక్కరికైతే వేయబడుతుందో
వారు తండ్రి దేవాని రాజ్యమునకు వారసులు కాలేరు అన్నటువంటి గొప్ప మర్మములను ప్రభువా నీ లేఖనం ద్వారా ఈ రాత్రి మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దగ్గర నుంచి దూరం నుంచి ఈ వాయు తరంగాల ద్వారా వింటున్న ప్రతి వారిలో తండ్రి ఆత్మ కదిలింపును దయచేతండి. పరుగు పరుగునని పాదాల వద్దకు వచ్చి సరి చేసుకున్నట్టుకు దిద్దుకున్నట్టుకు ఇచ్చిన సమయాన్ని సద్యోగం చేసుకున్నట్టుకు నీ కృపనివ్వండి. ప్రయాసతో మీ ప్రియదాసులు ప్రతి వారం ఈ గ్రామానికి నానా ఈ సంఘానికి నడిపిస్తూ అద్భుతమైనటువంటి రీతిలో గొప్ప సంగతులను తండ్రి మీరు వివరిస్తున్న వివరణ బట్టి నీకు వందనాలు. ఈ రాత్రి ప్రభువా మరొకసారి నాయన విత్తినటువంటి ఈ మాటలన్నీ కూడా విన్నటువంటి మా అందరి హృదయంలో పరిచుటకు మీరు కృపనివ్వండి. మీకు స్తోత్రాలు. దుష్టుడు అపవాది ఎత్తుకొని పోకుండా మీరే సహాయం చేయండి. దేవాన్ని దాసుని ఇంకను కావలసినటువంటి నీ అభిషేక ఆత్మను నీ యొక్క నాయన శక్తిని దేవాని దాసునికి మీరు ఇవ్వండి. తనతో ఉన్నటువంటి తన కుమార్ని సంఘాన్ని దీవించండి. స్థానిక దైవజనులు ప్రభాకరయ్య గారిని వారి సంఘాన్ని ఈ వీధిని గ్రామాన్ని మరొకసారి మీ చేతులకు అప్పగించుకుంటూ ఎవరైతే తండ్రి నాయన నిన్ను ఎరగక ఉన్నారో వారందరూ నిన్ను ఎరిగేవారుగా సహాయం చేయండి. ఎవరైతే నాయన నీ యొద్దకు వచ్చి నాయన తొలగిపోయి ఉన్నారో వారందరూ తిరిగి మరల వచ్చుటకు సహాయం చేయండి. ఎవరైతే తండ్రి పడిపోయి ఉన్నారో తిరిగి వారిని లేవనెత్తండి. ఎవరైతే నిర్జీవంతో ఉన్నారో వారికి ఉద్యోగాన్ని కలుగు చేయండి. ఈ రాత్రి మీరు ఇచ్చినటువంటి నీ మాటను బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసయ్య పుణ్యనామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన రక్షకుడు మన ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క కృప మనతో ఉండి మనలో ఉండి మనల్ని నడిపిస్తున్న ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహాయం కాపుదల భద్రత వాక్యోపదేశం అందించినటువంటి తన సేవకులకును వాక్యాన్ని విన్నటువంటి సంఘమునకును ఈ వీధికి గ్రామానికి ఆయన కృప ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరము సదాకాలము తోడయ్యింది సహాయం చేసి నడిపించును గాక. యేసు రక్తమే జయం. ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. ప్రైజ్